మన ఐఫామ్ క్షేత్రంలో ఉన్నామండి. ఈ ఐఫామ్ క్షేత్రం అనేది ఒక బయోడైవర్సిటీ పార్క్ లాగా చేస్తున్నాము. అడవి జాతి మొక్కలే కాకుండా పండ్ల మొక్కల్లో చాలా వెరైటీస్ ఆఫ్ పండ్లు క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేరేడు తీసుకుంటే మన దగ్గర మామూలుగా అల్ల నేరేడు ఉంది, పర్పుల్ కలర్లో ఉంటుంది. తర్వాత ఏమో తెల్ల నేరేడు ఉంది. ఈ తెల్ల నేరేడు చూస్తే ఇదిగోండి ఈ కలర్ లైట్ గ్రీనిష్ వైట్గా ఉంటుంది. ఇవి చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. తర్వాత థాయిలాండ్ పింక్ అనే వెరైటీ ఉంది, బర్డోలీ ఉంది. ఇలా చాలా వెరైటీలు ఉన్నాయండి. మొత్తం ఒక్కొక్క వెరైటీకి మనం 2-3 చెట్లు పెంచుతూ ఉంటాం. ఒక నేరేడు తీసుకుందామంటే నేరేడు మన షాప్లో అమ్మగలిగింది అంతే పెంచుతాము. అది ఒక 10-12 చెట్లు ఉంటాయి ఈ నేరేడులో. ఈ తెల్ల నేరేడు అనేది చాలా స్వీట్గా బాగుంటుంది. నేరేడులో పౌష్టిక విలువలు కూడా చాలా ఎక్కువ కాబట్టి ఇవి కొంచెం పైగా ఇవి ఇంతకుముందు అడవి జాతి మొక్కలు, ఇప్పుడు సిటీలో దొరకడం లేదు కాబట్టి దీన్ని జాగ్రత్తగా పెంచి చాలా రకాల నేరేడు మన కన్స్యూమర్స్కి అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఐఫామ్స్ బయోడైవర్సిటీ పార్క్లో మనం ఇప్పుడు పనస చూపిస్తానండి. పనసలో కూడా మన దగ్గర ఒక 12 వెరైటీస్ వరకు ఉన్నాయండి. ఇది నార్మల్ పనస, రెడ్ జాక్ ఫ్రూట్ ఒకటి, టేబుల్ జాక్ ఫ్రూట్ అది చిన్నగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ కట్ చేసుకుని వాళ్ళకి సరిపోయినంత ఉంటుంది. ఇంకా వియత్నాం ఇదని, తర్వాత గమ్లెస్ పనస అని, వియత్నాం జాక్ ఫ్రూట్ తర్వాత సాకాపట్న పనస అని చాలా వెరైటీస్ క్రియేట్ చేస్తున్నాము. ఒక్కొక్కరి ఇప్పుడు హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ ప్లేస్లో ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా అన్ని రకాల పండ్లు పండించడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఈ ఐఫామ్స్లో ఇది మీరు చూసారా, దిస్ ఇస్ ఇది ఎరువుల కర్మాగారం, అది ల్యాబొరేటరీ అనండి, కర్మాగారం అనండి. మా 70 ఎకరాలకు కావాల్సిన ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమైనా కూడా మేము ఇక్కడే తయారు చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇది మనకి ఎన్పీకే బేసిక్ రిక్వైర్మెంట్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. అది కాకుండా మైక్రోన్యూట్రియంట్స్ కావాలి. మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా దేవుడు మనకి మన పరిసరాల్లోనే అన్నీ ప్రొవైడ్ చేశాడు. దాన్ని మనం ట్యాప్ చేసుకుని మన చెట్లకు ఇవ్వగలిగితే న్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ చెట్లకు కావాల్సినవన్నీ సమృద్ధిగా మనం ఇవ్వగలం. బయట నుంచి ఏమీ కొనుక్కోకూడదు. రైతు ఏ రోజైతే విత్తనం కానీ ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ బయట కొనుక్కున్నాడో అది అతని నాశనానికి పునాది అవుతుంది. మనమే చేసుకోగలిగిన రోజు మన అగ్రికల్చర్ అనేది కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మన కంట్రోల్లో ఉంటుంది. మనం ఎంత అమ్ముకున్నా మనకి లాభమే వస్తుంది. అది ఎవరన్నా వచ్చి చూడాలనుకున్నా మేము ఏమేమి మందులు చేసుకుంటున్నామో ఎలా చేసుకుంటున్నామో చూపించగలం. నేను చూపించేది కాదు, మన పూర్వీకులు చెప్పిందే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నేను కొత్తగా కనుక్కున్నది ఏం కాదు ఇది. ఓన్లీ థింగ్ మధ్యలో మనకు ఆ గ్యాప్ వచ్చింది. మన పూర్వీకులకి మనకి గ్యాప్ రావడంతో ఈ మధ్యలో ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేసి వచ్చి ఆ గ్యాప్ రావడంతో ఈ విషయాలన్నీ కనుమరుగైపోతున్నాయి. ఇవన్నీ మేము మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మేము చేయడానికి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బంతిపూలు అవి మిగిలిపోయినప్పుడు బెల్లం నీళ్ళలో వేసేస్తాం. ఇది రిచ్ ఇన్ మాలిబ్డినం. మాలిబ్డినం ఇదే చింతాకు దీంట్లో వేసుకుంటే జింక్, మనకు కావాల్సిన చెట్లకు కావాల్సిన జింక్ పోషకం మనం ఇవ్వగలుగుతాము. ఇది జిల్లేడు, బోరాను. మన పూర్వీకులు సంక్రాంతి అప్పుడు బోరాన్ని పొలమంతా చల్లేమన్నారు. సంక్రాంతి అప్పుడు కరెక్ట్గా ఎందుకన్నారో నాకు తెలియదు, కానీ ఆ బోరాన్ని చల్లితే భూమికి కావాల్సిన చెట్లకు కావాల్సిన బోరాన్ని అంతటికి కూడా ఈ ఉమ్మెత్త కానీ ఈ జిల్లేడు కానీ చల్లితే మీకు ఆ సంవత్సరానికి కావాల్సిన బోరాన్ పోషకం అంతా చెట్లకి సమృద్ధిగా అందుతుంది. అది మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే దాన్ని ఒక మూఢనమ్మకం లాగా ఇది తీసుకెళ్ళి జిల్లేడు ఆకుని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం అది చేస్తున్నాం. కానీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళు చెప్పినట్టు పొలంలో చల్లండి. ఎందుకు చల్లాడు ఏంటంటే సంవత్సరం తర్వాత మీరే రియలైజ్ అవుతారు. ఇవి చీప్గా దేవుడు ఇచ్చినవి, మన పూర్వీకులు మనకి ఇచ్చిన నాలెడ్జ్. దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. బయట నుంచి కొనుక్కుని నాశనం అవ్వద్దు. ఇలాగా ప్రతిదానికి మనం గోంగూర కషాయం చేసుకుందామంటే ఐరన్, గోంగూర రిచ్ ఇన్ ఐరన్. కుంకుడుకాయ తలకు రాసుకున్నట్టే, తల స్నానం చేసినట్టే చెట్లకు కూడా అప్పుడప్పుడు స్నానం చేయించండి. చీడపీడకలన్నీ చాలా పోతాయి. ఇలా ప్రతిదానికి అరటి పువ్వు రిచ్ ఇన్ పొటాషియం. ఏ పండ్ల చెట్టుకైనా పండుకి కానీ స్వీట్నెస్ రావాలంటే పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్. పొటాషియంకి రిచ్ సోర్స్ ఏంటంటే అరటి ఎంటైర్ మొదలు అయిపోగానే కాయ తింటాం కదా, అరటి పువ్వుని బెల్లం నీళ్ళల్లో వేసి చెట్లకి చెల్లితే మీకు పపాయ కానీ దేనికైనా స్వీట్నెస్ వస్తుంది. అరటి మొదలు తీసి కింద జల్లేసేయండి పొటాషియం. లేకపోతే టొబాకో కూడా రిచ్ ఇన్ పొటాషియం. కానీ టొబాకో యూజ్ చేయొచ్చా చేయకూడదా అనేది కొంతమంది మీద అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఎందుకు మనకు అరటే ఉంది, పొటాషియంకి సరిపోతుంది. ఇలాగా ప్రతిదానికి మేమే చేసుకుంటాము. మనకు కావాల్సిన ఈ కర్మాగారంలో మాకు కావాల్సిన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్నీ మేమే సమకూర్చుకుంటాం. దానివల్ల కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ని మా కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నాము. మేము అమ్ముకొని మేము నిలబడగలుగుతున్నాము.
ఐఫామ్ క్షేత్రంలో ప్రతి ఏ కూరగాయ అయినా పుంగైనా డిఫరెంట్ వెరైటీస్ ఒక బయోడైవర్సిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మరంగడ్డ, చిలకడ దుంప, స్వీట్ పొటాటో అనే దాంట్లో మా దగ్గర ఒక 16 వెరైటీలు ఉన్నాయండి. ఈ 16 వెరైటీల్లో మామూలుగా అంటే వైట్ బల్బ్ రౌండ్గా ఉండేది, లాంగ్గా ఉండేది, దీంట్లో హైలైట్గా ఉండేవి అయితే 2 వెరైటీస్ ఉన్నాయండి. బీట్రూట్ లాగా ఉంటుంది, ఇది బీట్రూట్ వెరైటీ స్వీట్ పొటాటో అంటారు. మామూలుగా చూస్తే బీట్రూట్ అని కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే క్యారెట్ వెరైటీ, లోపలంతా క్యారెట్ లాగే ఉంటుంది, ఈ క్యారెట్ వెరైటీ. ఇలా డిఫరెంట్. స్వీట్ పొటాటో చాలా న్యూట్రిషియస్ థింగ్, చాలామంది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ బదులు ఇది తిన్నా చాలా బాగుంటుందండి. ఇటువంటి అందుకే దీంట్లో చేంజెస్ కల్పించాలని ఒక 16 వెరైటీస్ ఆఫ్ స్వీట్ పొటాటో మన ఐఫామ్స్ క్షేత్రంలో పండిస్తూ ఉన్నాము. ఇవి మన కృతిక ఐఫామ్స్ గచ్చిబౌలి, తెల్లాపూర్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఐఫామ్స్లో మనం మెయిన్గా ప్రాముఖ్యం ఇచ్చేది ఏంటంటే, ఒక కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు వాళ్ళ వ్యవసాయం చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, వ్యవసాయం అనేది దాని మీద ఆధారపడి దాని మీద కాళ్ళ మీద నిలబడి బతకాలనేది మా ఆకాంక్ష అండి. దాంట్లో ఎలా చేయాలనేది చూపిస్తూ ఉంటాము. సో మీ ఎప్పుడు కూడా విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్ ఇవేమి బయట నుంచి కొనం. ఇవి కొన్నప్పుడే మనం సక్సెస్ఫుల్ అవుతాం. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంచుకోవాలి. ఇవి మనం పండించినప్పుడు విత్తనాలు కొన్ని తీసి పెట్టుకుంటాము. తర్వాత నారు కూడా సాధ్యమైనంత వరకు మనమే పోసుకుంటాము. ఈ ఎండాకాలం మా దగ్గర ఏం గ్రీన్ హౌస్లు ఏం లేవు, చెట్ల కిందనో లేకపోతే ఇదిగోండి ఇలా ఏదో టెంపరీగా తయారు చేసుకుని ఇలా చేసుకుంటాం. ఎప్పుడు ఫస్ట్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మీ కంట్రోల్లో ఉంచుకోండి, అప్పుడు కానీ మనం సక్సెస్ఫుల్ అవ్వలేము. అందుకని ఇవన్నీ ఇప్పుడు మునగ కానీ ఇవన్నీ వేసుకున్నప్పుడు మేమే విత్తనాలు తోటి కొమ్మలతోటి మేము చేసుకుంటూ ఉంటామండి. దీన్నే పెంపొందిస్తూ ఉంటాం. దీన్ని కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చేయండి. వేరే వాళ్ళు కొత్తగా కావాలన్నప్పుడు మనం చేసుకుని దీన్ని కూడా అమ్ముకొని దీన్ని కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇలా పెట్టేసి ఉంచామంటే కొన్ని రోజులకి చిగురులు వస్తుంది, దీన్ని వేరు ఫామ్ అవుతుంది. వేరు ఫామ్ అయితే దీంట్లోంచి మన చెట్లు మన పొలంలో నాటుకోవచ్చు, లేకపోతే బయట కూడా పెట్టుకోవచ్చు. ఇది టమాటో నారు, దేశీ టమాటో నారు. ఇవి బయట ఎక్కడ దొరకదు, మీకు మనమే చేసుకోవాలండి. మేము డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ అగ్రికల్చర్ చేసినప్పుడు శ్రీ రామ్ గారు చెప్పినట్టు మేము 5 లేయర్ ఫార్మింగ్ అనేది November 30th ఇక్కడ స్టార్ట్ చేశాము. ఈ భాగంలో ఒక 10 బాక్సెస్ 1 acreలో ఆయనే స్వయంగా వచ్చి ఇక్కడ పూజ చేసి November 30 మొదటి మొక్క నాటారు. తర్వాత December January నుంచి మేము మిగిలిన మొక్కలంతా పెడుతూ పందిరి ఒక్కొక్క స్టేజ్ చేస్తూ ఈరోజు మే నెలలో ఉన్నాము. ఎండ ఉధృతి ఇంత ఎక్కువగా ఉన్న మే నెలలో కూడా వర్షాలు ఏప్రిల్ మే ఎంత ఇది బాగా పీక్ సమ్మర్ ఫేస్ చేసాము. అయినా కూడా ఈ న్యాచురల్ షేడ్స్, ఈ పందిరి తర్వాత పెద్ద మొక్కలు దాంట్లో కూరగాయలు వేసుకుంటూ న్యాచురల్ షేడ్స్ క్రియేట్ చేసుకుంటూ మనం ఎక్కువగా ఈ కూరగాయలు, ఆకుకూరలన్నీ పంట దిగుబడి తీసుకోగలుగుతున్నాం. ఈ ఎండాకాలంలో తీసుకుని మామూలుగా ఓపెన్లో ఉండి నేను బెండకాయ కానీ ఏదైనా వేసుంటే, బెండకాయ కానీ పొట్లకాయ కానీ ఏదైనా వేసుంటే నాకు ఇంత దిగుబడి వచ్చేది కాదు. మల్టీ లేయర్లో చేసి ఒక్కొక్క దీనికి ఇప్పుడు మిర్చి వేసాము, పక్కన రాడిష్ వేసాము, గోరుచిక్కుడు వేసాము, బెండ వేసాము, బీట్రూట్ వేసాము. ఇవన్నీ ఉండడంతో ఒక మైక్రో క్లైమేట్ అనేది క్రియేట్ చేయగలిగాము. పెద్ద చెట్లు మామిడి ఇటువంటివన్నీ మరీ పెద్దదైనప్పుడు దాన్ని ప్రూనింగ్ చేసి ఈ మైక్రో క్లైమేట్కి ఎలా ఉపయోగించుకోవాలో చూస్తూ ఉన్నాము. ఈ మ్యాక్సిమం గ్రీనరీ కవరేజ్ అక్కడక్కడ కూడా కింద తీగ జాతివన్నీ వేసాము. సో ఈ నమ్మకం కుదిరాక మేము ఇప్పుడు ఇంకొక 2 ఎకరాల్లో జూన్ 27, 28 నాడు ఒక 25 బాక్సులతోటి మళ్ళీ 5 లేయర్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. ఈ కొత్తగా ఇటువంటి చోట స్టార్ట్ చేయబోతాము. ఇది ఇంతకుముందు ఇప్పుడు దున్ని కొంచెం రెడీ చేస్తున్నాక ఇలా అయింది. లేకపోతే ఇది చాలా బీడు భూమిగా ఉండేది. దీంట్లో కూడా మనం బ్రహ్మాండమైన ఈల్డ్ తీయచ్చు అనే నమ్మకం కుదిరాక ఇప్పుడు ఈ 5 లేయర్ ఫార్మింగ్ చేస్తున్నాము. ఎవరైనా ఆ జూన్ 27, 28 ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేసి వచ్చి చూసి మీకు ఒక ఓవరాల్ వ్యూ ఇస్తాము. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎలా ఉంది, చేయబోయేది కార్యక్రమం ఏంటి, ఎలా చేయొచ్చు అనేది ఓవరాల్ ఇస్తాము. ఇది కాకుండా మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటే ప్రతి నెల 2వ ఆదివారం రోజు ఇక్కడ 1 డే ట్రైనింగ్ సెషన్ పెడతాము. ఫామ్ విజిట్ ట్రైనింగ్ అన్నీ చూస్తాము. అది కాకుండా 2 డే ఆర్గానిక్ ఫార్మింగ్ ట్రైనింగ్ శిక్షణ కూడా ఇస్తూ ఉంటాము. మేము శిక్షణ ఇచ్చేదానికన్నా మేము అలా చెప్పుకునే కన్నా మీరు ఇక్కడ ఉండి ఆ 2 రోజుల్లో మనందరం పార్టిసిపేట్ చేసి మనం డెలిబరేషన్స్ చేసుకుని మనం మాట్లాడుకుని ఏది మంచి పద్ధతి, ఎలా కాంబినేషన్స్ చేస్తే మంచిది అనేది చేస్తూ ఉంటే మనం ప్రతి రోజు కూడా దినదినాభివృద్ధి చెందొచ్చు. మనం ఇంటరాక్షన్ చేసుకుంటాం, మనం ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ఉన్నప్పుడే దీంట్లో బాగా వస్తుంది. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో కంప్లీట్ నాలెడ్జ్గా ఉండి ఇప్పుడు ఇది ఇంకా ఎదుగుతున్న స్టేజ్. ఒరిజినల్ ఉన్న మన తాతల లాంటి కాలం నాలెడ్జ్ అంతా ఆ కాలమే పోయింది. మధ్యలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చాక గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మనం అందరం చేసి మీరు ఇక్కడే ఉండొచ్చు ప్రతి నెల. అది కాకుండా 2 రోజులు ఉండొచ్చు. ఎవరికైనా నమ్మకం కావాలంటే వారం రోజులు ఉండండి, నెల రోజులు ఉండండి. ఇక్కడే ఉండి మీరే చూసి మేము ఏం చేస్తున్నామో మీరు సాటిస్ఫై అయ్యాక మీరు స్టార్ట్ చేయండి. అంతేగాని ఏదో స్టార్ట్ చేసి నేను హైదరాబాద్లో కూర్చొని ఫోన్ చేసి లేకపోతే నాకు సరిగ్గా రాలేదు, లేకపోతే నేను ప్రూనింగ్ చేయకుండా ఇవన్నీ చేయకుండా మాట్లాడకుండా మనం ఇక్కడే ఉండి మీరు చూడండి. దీని మీదే మీరే కాస్టింగ్ వర్కౌట్ చేయండి. మీరు కాస్టింగ్ వర్కౌట్ మేము కాస్టింగ్ చేస్తున్నాము, మీరు కూడా కాస్టింగ్ చేసుకోండి.
మీరు ఎంత చేయగలరు, మీరు ఎంత శ్రమ పడగలరు, మీరు శ్రమ అంటారా మీ ఎనర్జీ మీ జిమ్లో చేసే ఎక్సర్సైజ్ ఇక్కడ చేస్తారా అనేది డిసైడ్ చేసుకుని మీరు చేసుకుంటే మీకు కరెక్ట్గా మీకు కావాల్సి మీరే కాకుండా మీరు ఒక 10-20 మంది కుటుంబాలకు కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, మీరు అంతకన్నా ముఖ్యంగా మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.